హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సువిస్ కుకరీ. ఈరోజు చూపించబోయేది మసాలా గ్రీన్ రవ్వ దోశ అండి. మన ప్లాంట్ బేస్డ్ డైట్లో ఇది 11th డైట్ ప్లాన్ అనమాట. దీనికి ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ 6 నుంచి 8 వరకు తీసుకోవచ్చు, అలాగే తీసుకున్నాను. నెక్స్ట్ పుదీనా. ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం ఎక్కువగా, పుదీనా దానికన్నా కొద్దిగా తక్కువ వేసుకున్నాను. తర్వాత పావు స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని మంచి పేస్ట్ కింద చేసేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో రవ్వ తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 1 పెద్ద టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రుబ్బుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ ఈ మిశ్రమాన్ని ఇందులోకి కలుపుకోవాలన్నమాట. దీంట్లోకి మీరు పెరుగు కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాంట్ బేస్డ్ డైట్ చేస్తున్నాను కాబట్టి నేను పెరుగు వేయలేదండి. పెరుగు వేసుకుంటే కూడా ఇంకా బాగా వస్తాయి, ఇలా కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసాను, మనకి రుచికి అనుగుణంగా. ఇవన్నిటిని వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు దీన్ని బాగా నాననివ్వండి. అప్పుడు మనం ఈ రవ్వ దోశలు అనేవి వేసుకోవచ్చు అన్నమాట. దీనికి వాటర్ అనేది రవ్వ దోశలు మనం ఎలాగైతే వేసుకుంటామో అలాగే కలుపుకోవాలి, కానీ ముందు కొంచెం తక్కువ వాటరే వేసుకోండి, ఎందుకంటే రవ్వ తర్వాత పీల్చేస్తుంది కదా. ఇప్పుడు ఒక మంచి పచ్చడి చూసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 పావు స్పూన్ ఆవాలు, 5 లేక 6 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, 1 పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు అనేది మీ కారానికి అనుగుణంగా వేసుకోండి. 1 గుప్పెడు లేదా చిన్న కప్పుడు వేరుశనగకాయలు. ఇవన్నీ వేసుకుని లైట్గా వేయించుకోండి. వేరుశనగకాయలు మనకి చక్కగా వేగాయి అనుకున్నాక అప్పుడు టమాటో ముక్కల్ని సన్నగా తరుక్కుని 1 పెద్ద సైజ్ టమాటో తీసుకున్నానండి. ఆ టమాటో కూడా వేసుకుని ఇప్పుడు మనం వేసిన వీటన్నిటిని కూడా చక్కగా మగ్గించుకోవాలి. అంటే టమాటోలన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట, మనకి గుజ్జులాగా. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇంకా ఇదంతా బాగా చల్లగా అయ్యాక మనం పచ్చడి కింద రుబ్బుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం బంగాళదుంప కర్రీ చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అవి వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కొంచెం వేగాక సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను బంగాళదుంప తర్వాత బఠానీ తీసుకున్నాను. బంగాళదుంపని, బఠానీని మంచిగా ఉడకపెట్టేశాను. రెండింటిని మంచిగా మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. మ్యాష్ చేసుకున్నదంతా ఇందులోకి వేసి 1 పావు స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి కూరంతా దగ్గర పడింది అనుకున్నాక మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు మసాలా దోశలోకి చేసుకోవచ్చు, ఇలాగా నేను చెప్పిన ఈ రవ్వ దోశల్లోకి చేసుకోవచ్చు అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం దోశల్ని వేసేసుకుందాం. ఇక్కడ నేను రవ్వ దోశని వేసుకుంటున్నాను. ఈ దోశ అంతా పరిచేసి ఒకవైపు బాగా కాలి తర్వాత రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేసుకోవాలన్నమాట. ఇంకో విషయం అండి, రీసెంట్గా ఒక వైట్ హెయిర్ గురించి వీడియో పెట్టాను, అది ఒకసారి చూడండి. దాంట్లో చెప్పిన రెమెడీ కూడా మా మదర్ యూస్ చేస్తారు. త్వరలోనే ఇంకో రెమెడీ కూడా నేను మీకు చెప్తాను. ఇది తప్పక ట్రై చేయండి. చాలా హెల్దీ అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు మామూలుగా చేసుకునే రవ్వ దోశకి ఈ రవ్వ దోశకి వేరియేషన్ చూడొచ్చు మీరు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీ సపోర్ట్ని, మీ ఎంకరేజ్మెంట్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు అన్నమాట. ఈ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ రవ్వ దోశతోటి. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉంది మన రవ్వ దోశ. Hope you like it. Please like, share and subscribe. Thank you one and all.